గారు కూడా దానికి సహకరిస్తారు. చంద్రబాబు నాయుడు గారు నా విశ్వాసం, నమ్మకం. సార్ చాలా క్యాబినెట్లు చూసారు, మీరు చూడని క్యాబినెట్లు లేవు. ఈ క్యాబినెట్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎందుకంటే చాలామంది సీనియర్ని పక్కన పెట్టి ఒక కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. యంగ్స్టర్స్కి ఇచ్చాడు. అంటే రాబోయే రోజుల్లో యంగ్స్టర్స్ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి దానికి సూచనగా ఆయన దానికి తగినట్టుగా క్యాబినెట్ సమకూర్చాడు నా అభిప్రాయం. అంటే అంతకుముందు చాలామంది సీనియర్లు అనుభవం ఉండాల్సిన అవసరం ఉందనేది చాలా మాటలు చెప్తున్నారు. మీరు పూర్తిగా యంగ్స్టర్స్ని సపోర్ట్ చేస్తున్నారు. అనుభవము కేవలం ఆ పదవిలో ఉంటేనే అనుభవం వస్తుంది, లేకపోతే లేదు. ఇప్పుడు మారిపోయింది కాలం. చాలా యంగ్స్టర్స్ కూడా చాలా విజ్డమ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళే ఎదుర్కొన్నాడు కాబట్టి అనుభవం లేకపోయినా నేర్చుకోగలరు, చూసి నేర్చుకోగలరు. సెక్రటరీలు ఉన్నారు సహాయ సహకారాలు అందించడానికి, వాళ్ళ సహాయం తీసుకుంటే వస్తుంది. సరే, ఇప్పుడు ఎన్డీఏలో ఒక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేస్తుంది అంటున్నా. రెండోది కీలకమైన స్థానాల్లో ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మెజారిటీ అవసరం ఎన్డీఏ ప్రభుత్వానికి. బీజేపీకి మెజారిటీ లేదు కాబట్టి ఎలా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, మీరు అన్నట్టు పోలవరం కావచ్చు, ఇవన్నీ సమకూరే అవకాశం ఉందా? అవకాశం ఉంది. కీలకమైన స్థానంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని అంత సులభంగా తోసిపుచ్చలేడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి కొంత సాధ్యమవుతుంది. సరే, ఇలాగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ, మీరు ఎప్పుడో చెప్పారు 2014 తర్వాత కూడా కాంగ్రెస్ అనేది అది జీవించ